అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలోని అడ్డరోజు జంక్షన్ వద్ద ఆటో యూనియన్ సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కారణంగా ఆటో కార్మికులు జీవనోపాధి దెబ్బతింది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి ఆటోలు నడిపినా ఫైనాన్స్ కట్టలేక కుటుంబాలకు ఒక పూట భోజనం కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి జీవనోపాధి దారి చూపించాలంటూ ఆటో కార్మికులు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. అయ్యా, మేము లక్షలాది మంది ఆటో కార్మికులు ఈవేళ డైరెక్ట్ గా భార్య పిల్లలతో రోడ్డు మీద పడిపోయాం. ఒక్కొక్క ఆటోకి నెలకొచ్చి 9,600 రూపాయలు డ్యూ కట్టాలా. అలాంటిది ఈవేళ కనీసం రోజుకి ఒక ఆడమని స్కూల్ 300, 200 కూడా మేము ఇంటికి పట్టుకెళ్ళకపోతున్నాం. మా భార్య మమ్మల్ని అసహించుకునే స్థితికి వస్తే మేము ఈవేళ మా మీద దయించి మీరు మా ఆటో కార్మికులు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మాకు ఆర్థిక సహాయం చేస్తారని మేము మా అందరి తరఫుని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాం. అలాగే ఇంకొక మనవి, ఈ ప్రీ బస్సులు పెట్టిన కాంచి మాకు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్లు తెలియజేయింది. మీరు ప్రీ బస్ వేసుకోండి, మా డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. మేము నిరుద్యోగులకి తయారు చేశారు వాళ్ళందరినీ. మీరు లక్షల ఉద్యోగాలు వేస్తారని లక్షల మంది కార్మికుల్ని, ఆటో డ్రైవర్ని ఈ రోజు మీ గవర్నమెంట్ లో నిరుద్యోగులుగా తయారు చేశారు. మేము భార్య పిల్లల్ని పోషించుకొని వాళ్ళందరినీ చదివించుకొని ఆటోలు కొనుక్కొని బిఏలు, ఎంఏలు, డిగ్రీలు చదివి మేము ఆటోలు వేస్తుంటే మీరు చుట్టుకోసం వేసి మా ప్రయాణం మా పొట్టగొట్టారు. కావున మీరందరూ మా డిమాండ్ నెరవేర్చి మాకు నెలకి 25,000 రూపాయలు మీరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే మేము అనాథమై మా భార్య భర్తలతో మేము అందరూ రోడ్డు మీద పడవలసి వస్తుంది. నిరుద్యోగ సమస్య తీరుతారని